ఏం బాగున్నారా? బాగున్నాం బాబు. ఏం సోదరులారా కులాసానా? బాబు. ఏమిటి సెల్లో ఇంతమందిని కుక్కారు? ఇది సెంట్రల్ జైలా సిటీ బస్సా? మనిషికో సెల్ విడిగా ఉండాలని నేను చెప్పాను కదా మీకు. నమస్కారం అయ్యా. ఏమిట్రా చిక్కిపోయావు? తిండి పెట్టలేదా? పెళ్ళాం బిడ్డలు కల్లోకి వస్తుంటే తిండిలో చేస్తుంది. నాన్ సెన్స్. పెళ్ళైపోయిన పాత ఖైదీలకి వారానికోసారి వాళ్ళ భార్యల్ని పిలిచి దాంపత్య సుఖం ఏర్పాటు చేయమని చెప్పాను కదా, ఎందుకు చేయలేదు? గివ్ ఎక్స్ప్లెనేషన్. ఏంట్రా మంత్రి గారు అమ్మమ్మ కూడా ఆటస్దారి చేస్తున్నావు? తప్పు సార్, అట్ట మర్యాద లేకుండా మాట్లాడకూడదు. నేను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి స్పెషల్ ట్రాన్స్ఫర్ మీద ఈ రోజే ఇక్కడికి వచ్చాను. ఈ జైల్లో ఖైదీలందరికన్నా సీనియర్ని. ఆ మాటకొస్తే నీకన్నా సీనియర్ని. సోదర ఖైదీలారా, మన అన్నగారైన సూరిబాబు గారు అన్నమాట ప్రకారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఈ సెంట్రల్ జైలుకి ప్రమోషన్ మీద వచ్చారు. పర్వాలేదు, చప్పట్లు కొట్టండి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మన కోరికను తీర్చుకోవడానికి ఈ రోజు నుంచే మనం స్ట్రైక్ ప్రారంభిస్తున్నాం. ఏదోసారి చెప్పండి. జైల్లో జరుగుతున్న అన్యాయాలు, ఖైదీలకు సదుపాయాలు అన్న సూరిబాబు మీరు జన్మలో బాగుపడర్రా. సూరిబాబు నశించాలి కాదు, సూరిబాబు జిందాబాద్. సూరిబాబు సూరిబాబు. ఆపండి. ఎందుకు అరుపులు, ఏమిటా కేకలు? ఇది సెంట్రల్ జైలు అనుకుంటున్నారా, చేపల మార్కెట్ అనుకుంటున్నారా? వీళ్ళు పని చేయడం మానేసి స్ట్రైక్ చేస్తున్నారు సార్. స్ట్రైకా? సెంట్రల్ జైల్లో స్ట్రైక్ ఏమిట్రా? యూస్లెస్ ఫెలోస్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. మాకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రతిఘటించడానికే స్ట్రైక్ చేస్తున్నాం. మీకు న్యాయం చేయడానికే టైం లేక చూస్తున్నాను. ఇక అన్యాయం చేయడానికి టైం ఎక్కడిది? అయినా మీకు జరుగుతున్న అన్యాయం ఏమిట్రా? గవర్నమెంట్ ఉద్యోగస్తులు రిటైర్ అయ్యేటప్పుడు ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ ఇస్తారు. మేము ఇన్నేళ్ల నుంచి జైల్లో ఉన్నాం, మాకేముంది? అందుకని మేము కూడా జైలు నుంచి రిలీజ్ అయ్యేటప్పుడు 5 ఎకరాల పొలం లేదంటే ₹1,00,000 క్యాష్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లాగా మాకు కూడా సంవత్సరానికి ఒక నెల రోజులు సెలవులు ప్రకటించి ఆ సెలవుల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీ ఖర్చులతో ఉచితంగా మాకు చూపించవాలి. ఒరేయ్, వాళ్ళు చేస్తున్నది పని, మీరు అనుభవిస్తున్నది పనిష్మెంట్. రెండు ఒకటేనా? పోండి సార్, మాకున్న సదుపాయాలు వాళ్ళకి ఎక్కడ ఉన్నాయి? మేము బొచ్చు కత్తిరించుకోవాలంటే బార్బరే మా దగ్గరికి వస్తాడు. మాకు వేళకి తిండి నిద్ర ఉంటాయి. ఆఖరికి మేము దీనికి వెళ్ళాలంటే మీ పోలీసులే చెంబట్టుకుని కాపలా ఉంటారు. మీకుంటారా కాపలా? మేము ఇవాళ కాతే రేపన్నా బయటికి వెడతాం. మీకు ఆ ఛాన్స్ లేదే. పర్మనెంట్ సెటిల్మెంట్ ఇక్కడే ఇక్కడే. లాఠీతో కొట్టానంటే లడ్డూల్లో చిరిగిపోతారు. స్ట్రైక్ మానేసి వెంటనే పనుల్లోకి దిగుతారా లేదా? ఈ టోపీ ఒకటి. పాప మా టేబుల్ ఎందుకు సార్ అలా తలకాయతో బద్దలు కొడతారు? ఈ సుత్తితో కొట్టుకోండి సార్. నేను టేబుల్ బద్దలు కొడుతున్నాను, నా తలకాయ బద్దలు కొట్టుకుంటున్నాను, సరిగ్గా వెరిఫై చేసి చెప్పు. పాపం ఎప్పుడు ఏమిచ్చిన తలకాయని ఇప్పుడు ఎందుకు బద్దలు కొడతారు సార్? ఆ ఇద్దరు విప్లవ ఖైదీలు స్ట్రైక్ ని ఇలాగే కంటిన్యూ చేస్తే నేను అడ్డగాడిద ఆంధ్రప్రదేశ్ అయిపోతాను. ఆ ఇద్దరు ఖైదీలు మంచివాడుగా మారిపోయారని గవర్నమెంట్ వారు రాస్తే వాళ్ళని 1 నెల రోజుల ముందుగానే విడుదల చేస్తారు కదా. క్షుద్ర విద్యా సార్వభౌమ భూతాల పోతరాజు, స్పెషలిస్ట్, టెలిఫోన్ వైద్యం చేయబడు. ఈ ఇంట్లో టెలిఫోను లేదు, చుట్టుపక్కల టెలిఫోన్ స్తంభమైనా లేదు. మరి స్వామీజీ త్రిశూలాలు కూర్చొని నిమ్మకాయలతో ఎలా మాట్లాడుతుందయ్యా? అందరూ ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళ పేర్లు వాళ్ళ సమస్యలు ఈ చీటీలో రాసించా. లోపల పంపించి రండి రండి, అందరూ వచ్చి కూర్చోండి. నిమ్మకాయలో దేవత మాట్లాడడం ఏమిటా అని అనుమానంగా ఉందా? మూర్ఖులారా, అదంతా మా తపస్సు మహిమ, మా మంత్రతంత్ర పటిమ. స్వామీజీ నా పేరు అన్ని అమ్మే చెప్తోంది. రాస్వగేనా ఉరాలపాగోరా హలో హలో, ఎవరమ్మా? ఓ కలకత్తా కాళీమాత. ఏంటి మధ్య అసలు ఫోన్ చేయడం మానేశారు? ఆహా, ఎవరొచ్చారమ్మా? భక్తుడు కుచేలరావా? ఎవరో ఇక్కడ కుచేలరావు? నేనేనండి. అతను ఇక్కడే ఉన్నాడమ్మా. ఏంటమ్మా అతనికి వచ్చిన కష్టం? అతని కూతురికి పంజాబ్ దెయ్యం పట్టుకుందా ఏమయ్యా? అవును స్వామి, 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఏం చేయాలమ్మా? 1 కిలో బరువు గల వెండి పళ్ళెం మీకు కానుకగా ఇవ్వాలా? అది కలకత్తా తీసుకొని స్వయంగా తమ సన్నిధిలో అక్కర్లేదా? నాకు సమర్పించుకుంటే సరిపోతుందా? స్వామి, నేను మామూలు కౌన్సిలర్ని, అందులోనూ అపోజిషన్ కౌన్సిలర్ని. కిలో వెండి పళ్ళెం అంటే ఎవరిస్తారు? చూడమ్మా,
భక్తుడు కుచేలరావు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. అమ్మవు కదా, గట్టిగా పట్టుపట్టకూడదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలమ్మా. ఏమయ్యా, ఎమ్మెల్యే అయితే ఇస్తావా? ఇస్తాను స్వామి. చెప్పమ్మా. ఏంటమ్మా, 3 వెండి గ్లాసులు 2 వెండి చెంచాలు ఇస్తే చాలంటావా? అలాగేనమ్మా. చూడయ్యా, కలకత్తా కాళీమాతకి ట్రంకాలు మాట్లాడాను కదా, నువ్వు వెళ్ళేటప్పుడు ఆ డబ్బులు మా శిష్యుడికి ఇచ్చేసి వెళ్ళిపో. 47 రూపాయల 59 పైసలు. మా కనకం, మా కనకం, ఇంటి ఖర్చులు 100 రూపాయలు అడిగావు కదా, ఇదిగో 100. ఏంటి ఆ ఉత్తరం ఏంటి? అబ్బే ఏం లేదు నాన్న, సూరిబాబు రాశాడు. ఆ జైల్లో ఉన్న వేధవ ఉత్తరాలు రాయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అదే నాన్న, నువ్వు రాయొద్దు, ఉత్తరం రాస్తే నాన్న కోపం వస్తుంది అని నేను రాశాను. ఆ. అయినా రాశాడు. రాయొద్దు అని నేను రాశాను, మళ్ళీ రాశాడు. రాయొద్దు, నాన్న కోపం వస్తుంది. ఆగు. అంటే నువ్వు ఉత్తరాలు రాస్తూనే ఉన్నావు అన్నమాట. ఎందుకు రాయకూడదు? బావ నీకు మేనలుడైతే నాకు కాబోయే భర్త. ఏదో అతను చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాడు. ఆ ఒక్క విషయం మర్చిపోతే నా బావ లాంటి ఉత్తముడు ఈ జిల్లాలోనే లేడు నాన్న. ఎందుకు రాలా ఏడుస్తారు? జైలుకు వచ్చే వాళ్ళందరూ ఏడుస్తూ వచ్చి నవ్వుతూ వెళ్ళిపోతుంటారు. మీకేం పోయాకాలం రా, బయటికి పొండ్రా అంటే ఎందుకు ఏడుస్తారు? మేం బయటికి పోయేలా బతకం సార్. హాయిగా పని చేసుకుని బ్రతకండి రా. మాకు తెలిసిన పని ఇది ఒక్కటేనండి. రాబోయేదేమో చలికాలం. ఆ చలికి అందరూ వణుకుతూ 2 చేతులు ఇలాగో పెట్టుకుంటారు. ఎలా కత్తిరించాం సార్ జేబులు? ఇప్పుడు బయట పొమ్మంటే ఎలా బతకండి సార్? ఒక నెల ముందు నోటీస్ ఇవ్వకలేదా? సంవత్సరానికి 10 నెలలు జైల్లోనే ఉంటారు, మళ్ళీ దొంగతనాలు చేసి జైలుకు వస్తామంటారా? మీకు బుద్ధి లేదట్రా, బ్లడీ రాస్కల్స్ ఆఫ్ బెల్జియం. సంతకం పెట్టావు. ఏంటి 50 రూపాయలు తక్కువ ఉన్నాయి? నాకు కూడా తక్కువ ఉన్నాయే. అబ్బే ఏం లేదురా, మా డిపార్ట్మెంట్ లో బీట్ కానిస్టేబుల్ గాడు రాంగ్ సైడ్ కేసు పట్టుకునో హెల్మెట్ కేసు పట్టుకునో 10వ పరకో సంపాదించుకుంటాడు. మరి జైల్లో నాకేం మిగులుతుందిరా? అందుకని మాకు రావాల్సిందంటే కొట్టేస్తారా? ఇది అన్యాయం, మేము ఒప్పుకోం. ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందండి? మద్దిపాలెం మల్లి గారికి పట్టిన గతే నీకు పడుతుంది. నాతో పెట్టుకున్నావంటే చిలకల పూడి ఎలకల దాసు ఎముకలు ఏరి పారేస్తట్టు ఏరి పారేస్తా. ఓ మీరా? భిక్షగాలనుకున్నాను. ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, మేమిద్దరం ఇవాళే విడుదల కాబోతుంది దొంగలం. ఒక్కసారి సూపరింటెండెంట్ గారు కనపడి దండం ఎట్టుకుపోదామని వచ్చాం. పిలవండి అమ్మా. ఆయన లేరే. లేరా? ఆయన ఈ పూట జైలుకి కూడా రాలేదే. ఎక్కడికి వెళ్ళి ఉంటారు చెప్పమా? బహుశా ఆవిడ ఇంటికి వెళ్ళి ఉంటారా? మరి అక్కడికే వెళ్దాం పద. ఏయ్, 2వ భార్య గురించి 1వ భార్యకి చెప్పకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఎంత బాధపడతారా ఆవిడ? మీరేమనుకోకండి అమ్మా, వస్తాం. ఉండండి, రెండో ఆవిడెవరు? తన గురించి చెప్పొద్దని మాకు ఆవిడ 50 రూపాయలు ఆవిడ ఇచ్చారు. సొమ్ముతిని మేము ఆవిడ ద్రోహం చేయలేమమ్మా. సారా పదం. ఉండండి అయ్యా, ఉండండి. ఒక్కసారి లోపలికి రండి, ఒక్కసారి. ఇప్పుడు చెప్పండి, ఆ రాక్షసు ఎవరో? మద్దిపాలెం మల్లీశ్వరి. ఆవిడెవరు? చిలకలపూడి ఎలకల దాసు మరదలు. గౌట్. అమ్మో చెప్తున్నారు. హలో మై డియర్ అమ్మజం, హౌ ఆర్ యు? అలా లేదు, పొలో లేదు. ముందు ఆ మధ్యపాలెం సంగతి చెప్పండి. ఓ అదా సంగతి. ఇన్నేళ్ల నుండి మనం కలిసి కాపురం చేస్తున్న ఆ రహస్యం. నోర్మేయండి. మీ రెండో దాని గురించి నా దగ్గర చెప్తారా? సిగ్గు లేకపోతే సరే. అదేమిటే? ఏమిటా? చిలకల పూడి ఎలకల దాసు. వాడిని 30 తిప్పలు పెట్టానే. ఆడి మరదలు లేపుకొస్తే అంబుజం, నా శీలాన్ని శంకించడం నాకే ఇన్సల్టే. కావాలంటే నా నిజాయితీ గురించి మా ఖైదీలను అడుగు. అదే మీరే అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. నమస్కారం. గార్డులు ఆఫ్ గల్ఫ్ కంట్రీస్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకోసం కాదు సార్, మీ ఆవిడ కోసం వచ్చారు. ఓహో. అవునండి, నా కాపురం నిలబెట్టడానికి మల్లేశ్వర గురించి వీళ్ళే చెప్పారు. మల్లీశ్వర ఎవరు చెప్పారా ఇవన్నీ? మీరే కదా సార్ చెప్పింది. అవునండి, ఒక్క జీతంతో 2 ఫ్యామిలీలు మెయింటైన్ చేయలేకపోతున్నాను. మా దగ్గర కమిషన్ కూడా కొట్టారుగా. ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. అవునమ్మా, అవసరమైతే హోమ్ మినిస్టర్ని కూడా పిలిపిద్దాం. అంబుజం, ఈ తాడుకి ఆత్మహత్య మహాపాపమే. ఆత్మహత్య నేను చేసుకోవడానికి కాదు, మీకు ఊరేయడానికి. కొంచెం రోజుగా ఉంది, గట్టిగా వేయండి. ఒరే ఇప్పుడైనా నిధులు చెప్పండి రా దానికి. మొత్తం వచ్చేసిందా? మాకు తెలిసినంత వరకు మీ ఆయన గారికి 2వ పిల్ల లేదనుకుంటానండి. జైల్లో దొంగల్నే కంట్రోల్ చేయలేడు, 2వ ఫ్యామిలీ ఏం మెయింటైన్ చేస్తాడు? దమ్ము కావాలి దానికి.